నమస్కారం అండి. ఈరోజు మా ప్రధాన సమస్య ఏంటంటే మేము మా ఊరు నుండి బజారుకి వెళ్ళడానికి బాగోలేదండి. ముఖ్యంగా ఎందుకంటే ట్రైన్లు వస్తున్నాయి పోతున్నాయి దారి లేదండి. ఇంకొక విషయం అంటే మేము 1974లో ఇదే రైల్వే వారికి కొన్ని భూములు ఇచ్చామండి. మేము ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే మాకు దారి బయటకు వెళ్ళడానికి ఒక అంబులెన్స్ సౌకర్యం లేదండి. బయటకు వెళ్ళడానికి ఒక ఆటో సౌకర్యం లేదండి. 2 పట్టాలు వస్తున్నాయండి. ఆ పట్టాలు దారిని మూసేస్తున్నాయి సార్. దయచేసి రైల్వే వారికి గ్రహించి ఆ దారిని పెద్ద చేసి లోపల చేసి మాకు ప్రధానంగా మంచి దారిచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలండి. ఎందుకంటే చాలా మంది జనాలు చనిపోతున్నారు దాటలేక. కాబట్టి మీరందరూ కూడా ఈ విలేకరుల సహాయంతో మరి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వాలండి. మా డిపార్ట్మెంట్ వారికి కూడా మీరు సమాచారం ఇవ్వాలా. మాకు ఈ అంబులెన్స్ వెళ్ళడానికి ప్రధానంగా వెళ్ళాలండి. అలాగే ఈ బజార్ నుండి ఆ లోపలికి వెళ్ళాలండి. ఈ గ్రామంలో దగ్గర 2000 ఇల్లులు ఉన్నాయండి. చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయండి. 1000 మంది జనాభా ఓచుకోవాల్సింది కూడా ఇలాగే వెళ్తుంటారు, ఇలాగే వస్తుంటారు. మేము ఈ అంబులెన్స్ లేక ఈ ఊరిలోనే అల్లాడిపోతున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ గ్రహించి మా సమస్యలను పరిష్కరణ చేస్తారని ఆశిస్తున్నామండి. నా పేరు మల్ల బలరాం అండి. గ్రామాభ్యుదయ సంఘం కమరకంద్రపాలెం అధ్యక్షుని మల్ల బలరాం అండి. మాకు మెయిన్ ప్రధాన సమస్య రైల్వే సమస్య. ఈ రైల్వే సమస్య ఏదైతే ఇప్పుడు కొత్తగా 2 లైన్లని ప్రతిపాదించారో వాటి వల్ల మా గ్రామానికి చాలా ముప్పు అనే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మా ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మాకు ఏదైతే ప్రధాన సమస్య నడక మార్గం కల్పించాలి. అలాగే మా గ్రామానికి వచ్చే మార్గంలో దారిని కుదించేస్తున్నారు. సో దాన్ని వెడల్పుగా చేసి మా గ్రామానికి ఒక అంబులెన్స్ వచ్చే విధంగా తోవ చూపాలి. అలాగే ఏదైతే కొత్తగా అండర్ పాస్ పైడిమంబ గుడి దగ్గర ప్రతిపాదించారో దాని ఎత్తు కనీసం 11 అడుగుల పైనే ఉండాలి. దాని మీద ఎత్తు మార్పు చేసి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక అంబులెన్స్ రావాలన్నా ఆ యొక్క మార్గం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. నిత్యం వేలాది మంది రైల్వే ట్రాక్ని అయితే దాటుకొని పైడిమంబ కాలనీ అవ్వచ్చు, చాకలిగడ్డ అవ్వచ్చు, దయానంద నగర్ అవ్వచ్చు, ముచ్చమాబ కాలనీ అవ్వచ్చు, అలాగే డాక్యుమెంట్లోని ల్యాబర్ ఎంతోమంది రైల్వే ఇక్కడ రైలు దిగి ఈ పట్టాలు దాటుకుని ఎంతోమంది జీవనం కోసం ప్రతిరోజు కూడా నిత్యం దాటుతూ ఉన్నారు. కాబట్టి ఈ దారిని మూసేస్తే కనుక 1.5 కిలోమీటర్న్నర మేము నడిచి అంటే బళ్ళున్న వాళ్ళు ఖచ్చితంగా బైక్ మీద అయితే రోడ్లను దాటగలరు. చిన్నపిల్లలు అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమో కానీ వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము మా యొక్క విన్నపం ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ మా గౌరవ ఎంపీ గారికి కానీ మిగతా రాజకీయ పార్టీల సభ్యులందరికీ కూడా మేము తెలియజేసుకున్న విన్నపం ఏంటంటే మా యొక్క ఊరికి మా జీవనం మనుగడ కోసం మాకు ఒక జీవం కల్పించాలంటే ఈ నడక మార్గం ఒకటే ప్రధాన రహదారి. కాబట్టి ఈ యొక్క సమస్యని చిన్నదిగా భావించకుండా దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి దీనికోసం ఒక మాకు మంచి చేసే ఆలోచనతో మీరందరూ కూడా మాకు మంచి చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా మీ ద్వారా మా సమస్యని అందరికీ తెలిసే విధంగా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు శ్రీనివాస్ అండి, గ్రామ మాజీ కోశాధికారిని, అలాగే ఒక గ్రామ పౌరుడిగా మాట్లాడడం జరుగుతుంది. మీ అందరికీ వాళ్ళు చేస్తున్నారంటే అందులో స్కూల్ పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎలా వెళ్తారు? ఒక ట్రైన్ ఆగితే ట్రిప్కు 100 మంది నించుంటారు. రాత్రి 11 వరకు నించుంటారు. ఆ కష్టమేంటో మేము కూడా వెళ్ళి వ్యాపారస్తులు వెళ్ళి వస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. రాత్రి 11 గంటలప్పుడు కూడా ఒక ట్రైన్ ఆగితే 150 మంది జనాలు ఉంటారు అటువైపు. ఆ టైం అప్పుడు చుట్టూ తిరిగి ఇలాగా గడ్డలో పడుకోవడం చాలా
ప్రమాదాలు చూస్తున్నాం. కాబట్టి దాని నుంచి మీరు మాకు పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని, మా ఊరికి మీరేదో ఉపాధి కల్పించి మాకు ఒక దారి చూపించి న్యాయం చేయండి మీరు. ఎందుకంటే చిన్నపిల్లలు వెళ్తారు, ఆ చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు అది ఎంత ప్రమాదమో అది మాకు తెలుసు. పిల్లలుగా వాళ్ళు పట్టుకొని వెళ్ళాం. నెక్స్ట్ కూడా అందరికీ వెహికల్ సదుపాయం ఎలా ఉండగలదు? అందరూ కొనుక్కునే వాళ్ళు ఉంటారా? అందరికీ మగాడు ఉంటారా అందుబాటులోని? మగాళ్ళు ఉండలేరు కదా అన్ని వేళలోని. ఒక అందులో ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు జనాన్ని ఎలా ఇట్లా ట్రైన్లో వచ్చేసిన అట్నే ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు దాటలేరు, ఎలా వెళ్తారు? మన అలా వెళ్ళగలరా? అందరూ చుట్టూ తిరిగి వెళ్ళలేరు కదా. దాన్ని బట్టి ఏంటంటే మా ఊరికి ఏం న్యాయం చేస్తారో మీరే చేయండి. మా జనాల్ని, పిల్లల్ని, గర్భిణీల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరేదో న్యాయం చేస్తారని. ఇక్కడ అండర్ పాస్లోని దొంగలు గంజాయి బ్యాచ్, ఆ గంజాయి బ్యాచ్ లో చైన్ లాగేస్తారు. పిల్లలు వెళ్తుంటే ఫోన్ లాగేస్తున్నారు. ఇలా ఫిల్టర్లు పట్టుకొని డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని అంత రిస్క్ చేసి అటు రిస్క్ ఇటు రిస్కే. అంటే ఈ ఊరు ఎటు నుంచి రిస్క్ లేకుండా వెళ్తుంది. ఈ ఊరికి ఎటు నుంచి వెళ్తుంది? మా జనాలకి రక్షణ ఏది? జనాలకు రక్షణ ఎక్కడైనా ఉన్నదా? మాకు ఈ గవరకంచలపాలెం ప్రజలకి ఎక్కడ రక్షణ ఉన్నా చెప్పండి ఒకసారి. ఆ వెళ్ళి త్రోవ మీరు అట్టేస్తున్నారు, ఇటు నుంచి వచ్చే త్రోవ అట్టేస్తున్నారు. అటువైపు వెళ్తుంటే అటువైపు దొంగల భయం, గంజాయి బ్యాచ్ భయం. ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి రావాలి? మగవారు అనలేని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి చెప్పండి ఒకసారి. అభివృద్ధి గురించి మీరు చేసే ఫస్ట్ 2 పట్టాలే మేము దాటలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకో 2 పట్టాలు మీరు అభివృద్ధి కొరకు వేస్తూ ఉన్నారు రైల్వే. మరి 4 పట్టాలంటే ఇప్పుడు వెళ్ళడానికే చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ మొత్తం 10,000 మంది రోజుకి నడక సాగిస్తూ ఉంటారు. మహిళలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఏజ్డ్ వాళ్ళు మహిళలు దాటలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మాకు రహదారిని ఏర్పాటు చేస్తారని మరి అందరికీ కోరుకుంటూ ఉన్నాము. ఇది చేపట్టడానికి వేరే విధంగా